నా చిన్న కొడుకు పుట్టినప్పటి నుంచి నేను గుళ్ళకైతే వెళ్తున్నాననమాట. వాడు కడుపులో ఉన్నప్పుడు కాళేశ్వరం టెంపుల్‌తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు డెలివరీ అయ్యి బయటికొచ్చాక కూడా ఇంకా టెంపుల్స్‌కి తిరుగుతూనే ఉన్నాననమాట. దైవ దర్శనాలు వాడి వల్ల నాకు కలుగుతున్నాయి. అండ్ ఇప్పుడైతే నేను ఒక స్పెషల్ టెంపుల్‌కి వెళ్తున్నాను. ఆ టెంపుల్ ఉందని చెప్పినప్పటి నుంచి నాకక్కడ ఆమెని చూడాలి అని అనిపిస్తుందనమాట. నా మనసు అక్కడికి వెళ్ళాలని కోరుకుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ టెంపుల్‌కైతే వెళ్తున్నాననమాట. మీరు కూడా ఆ టెంపుల్ ఎక్కడుంది, ఆ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి తెలుసుకోవాలంటే పూర్తిగా మన వ్లాగ్ అయితే చూడండి. పైన ఆకాశంలో మబ్బులను చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి కదా! అండ్ మీరు కూడా థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు ఈ వ్లాగ్ ఏంటి అని చెప్పేసి. ఈ గుడికి క్షేత్రపాలకులు పాండవులంట. ఏంటి కొత్తగా అనిపిస్తుంది కదా! అవును. ఈ గుడికి క్షేత్రపాలకులు పాండవులంట. మన యాదగిరిగుట్టకి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అది మనకి తెలుసు. కానీ ఈ టెంపుల్‌కి పాండవులు ఏంటి అని మీకు కొత్తగా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా కొత్తగానే అనిపించిందనమాట. అందుకని చెప్పేసి నేను ఈ టెంపుల్ గురించి మీ అందరికీ తెలియచేయాలని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాననమాట. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ చూసేయండి. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అనంటే మంతి నుంచి స్టార్ట్ అయిపోయాము. మంతిలో బస్ ఎక్కామనమాట. గోదావరిఖని బస్. ఆ బస్సు ఎక్కడ ఆగుతుందంటే గుంజపడుగులో ఆగుతుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి గుంజపడుగులో ఉందనమాట. ఇంకా నేను నా పెద్ద బాబు బస్సులో ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మేము బస్సు ఎక్కేసామని చెప్పాను కదా! మంతి నుంచి గుంజపడుగు వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. అక్కడ నుంచి మేము దిగేసి కొంచెం లోపలికైతే నడుచుకుంటూ రావాలి. లోపలికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టెంపుల్ అనేది కనిపిస్తదనమాట. టెంపుల్ బయట చూస్తే మనకి ఫస్ట్ మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు కనిపిస్తారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి కృష్ణుడు పక్కన ఉన్నది భూలక్ష్మి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి పోతురాజు స్వామి అనమాట. మీరు ఎక్కడైనా చూసారా ఇలా కృష్ణుడి బొమ్మ బయట ఉండడం? సో అలా ఉందన్నమాట. ఇంకా టెంపుల్ బయటకైతే ఇలా కనిపిస్తుంది. అండ్ టెంపుల్ కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ గోల్డ్ కలర్ అనమాట, మొత్తం మెరుస్తున్నట్టే కనిపించింది అనమాట ఈ టెంపుల్ అయితే. అండ్ టెంపుల్లో కూడా ఎవరు లేరు. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. నాకు అమ్మవారిని చూడాలనిపించేసి నేను వెళ్ళాను అనమాట. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో కూడా వెళ్తే. ఇంకా మేమైతే ఇలా బయటకి ఇలా మీకు బయట ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. సో చూసారుగా ఫస్ట్ మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు, అండ్ తర్వాత రైట్ సైడ్ వచ్చేసి కృష్ణుడు అండ్ భూలక్ష్మి అమ్మవారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పోతురాజు స్వామి. సో ఇంకా మేమైతే గేట్ లోపల నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట. గేట్ దగ్గర నుంచి మనకి లోపల మొత్తం ఇలా ఉంటుందన్నమాట. స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది టెంపుల్లో. అండ్ మధ్యలో వచ్చేసి మనకి గుడి ఉంది. మొత్తం అంతా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. బాగా ఉంది. అండ్ ఫ్రంట్ అయితే గజస్తంభం ఉంది. ఇంకా మనకి టెంపుల్లో రైట్ సైడ్కి అయితే మనం కాలు కడుక్కోవడానికి అయితే ట్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి రైట్ సైడ్లో ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాతకి నేను కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. సో ఇక్కడ కొన్ని పూల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. కుండీలో పెట్టేసి అయితే ఉన్నాయి. ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది ఉందనమాట. అండ్ అమ్మవారి ఎదురుగానే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. మనకి దూరంగా కనిపిస్తది. అండ్ ఏ టెంపుల్ అయినా అలాగే ఉంటది కదా! సో ఇంకా కొంచెం ముందుకొచ్చేస్తే ఇక్కడ మనకి మోటార్ అయితే ఉంది. ప్రతి గుడిలో ఉంటది మోటార్ అనేది. వాటర్ అనేది చాలా అవసరం. ఎందుకంటే గుడి మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి స్పేస్ అయితే ఇటు సైడ్ బాగా ఉంది. మనం గేట్ దగ్గర చూసినప్పుడు కొంచెం తక్కువ స్పేస్ ఉంది. బట్ ఇటు కొంచెం ముందుకొస్తే చాలా స్పేస్ ఉందనమాట. అండ్ ఆ తర్వాతకి షెడ్ కూడా కనిపిస్తుంది. అక్కడ షెడ్ కూడా ఉంది. మీరు చూస్తే టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో కదా! మొత్తం మెరిసిపోతుంది గోల్డ్ కలర్‌లో. పైన ఆకాశం, మధ్యలో ఈ టెంపుల్ చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో అసలు. నాకైతే చాలా చాలా బాగా అనిపించిందనమాట. ఆ గుడి అయితే బంగారంతో మెరిసిపోతున్నట్టు కనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది ఉంటే గనుక మీకు ఇక్కడ ఇంకొకటి వెరైటీగా కూడా కనిపిస్తదనమాట. మనకక్కడ శివలింగం ఉంది చూడండి. శివలింగం అయితే ఇక్కడ ఉందనమాట. అండ్ పక్కన తులసి కోట అయితే ఉంది. మనం పోషమ్మ దగ్గర మాత్రమే పోతురాజు స్వామిని చూస్తాం. పోషమ్మకి ఎదురుగానే పోతురాజు స్వామి ఉంటాడు. కానీ ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్‌లో మనకి ఒక పక్క పోతురాజు ఉన్నాడనమాట. నేను ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్కడా చూడలేదు. నాకు పోషమ్మ టెంపుల్‌లోనే పోతురాజు స్వామి ఉంటాడు. బట్ ఇక్కడ
లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి పోతురాజు స్వామి చూడండి ఎలా ఉన్నాడో. ఈయన పోతురాజు స్వామి అనమాట. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇది కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఆంజనేయ స్వామి ఉండడం ఏంటి అని చెప్పేసి. సో, రైట్ సైడ్‌లో మనకి ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పోతురాజు స్వామి కనిపిస్తాడనమాట. చూడండి ఎలా ఉందో టెంపుల్ డిఫరెంట్‌గా అండ్ కొత్తగా ఉంది కదా! ఇంకా గజస్తంభం చుట్టైతే ఒక సైడ్ వినాయకుడు, మహాలక్ష్మి అమ్మవారు అండ్ దుర్గా అమ్మవారు అండ్ ఇంకొక మహాలక్ష్మి అమ్మవారు. ఈమె కూడా లక్ష్మీదేవి అనుకుంటా. సో, ఇలాగైతే ఉందనమాట. గజస్తంభం కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ గోల్డెన్ కలర్‌లో మెరిసిపోతూ కనిపించిందనమాట. అండ్ చెప్పాను కదా మీకు ఒక పక్క పోతురాజు అండ్ ఇంకో పక్క ఆంజనేయ స్వామి ఎలా అనిపించాడో కూడా చెప్పండి నాకు. ఇంకా నేను చుట్టూ వీడియో అనేది తీస్తున్నాననమాట. తీసేటప్పుడు నా కష్టాలు ఎలా ఉన్నాయంటే మొత్తం ఎండ కొడుతుంది. ఆ వీడియో తీద్దామని వెళ్తుంటే మొత్తం గచ్చు కదా! సో, ఎండ మామూలుగా కొట్టట్లేదనమాట. అయినా కానీ సరే నేను వీడియో తీయాలి, ఈ వీడియో చూపించాలి, టెంపుల్ గురించి తెలియాలని చెప్పేసి కాళ్ళు కాలినా సరే నేను టెంపుల్‌ని వీడియో అనేది తీశాననమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ టెంపుల్‌లో ఉన్నా కానీ, చూసినా కానీ అసలు చాలా అంటే చాలా పాజిటివ్ ఆ వైబ్ వచ్చేసిందనమాట. సో, బ్యాక్ సైడ్ చాలా స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా యూనిక్ అనిపించింది నాకు టెంపుల్ కూడా. చాలా అంటే చాలా యూనిక్‌గా అనిపించింది. మహాలక్ష్మి టెంపుల్. మనం మహాలక్ష్మి టెంపుల్ ఎక్కడుందంటే కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ గురించే చూస్తామనమాట. బట్ ప్రత్యేకంగా మహాలక్ష్మి టెంపుల్ అయితే ఎక్కడా లేదు. సో, అందుకని చెప్పి నాకు చాలా యూనిక్ అనిపించింది. అండ్ ఇక్కడ షెడ్ అని చెప్పానుగా, షెడ్ ఉంది అక్కడ. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అమ్మవారిని చూడాలి, ఎప్పుడు చూపిస్తావు, ఇదంతా మాట్లాడుతున్నావు సోది అని అనుకుంటున్నారు కదా! సో, అమ్మవారిని కూడా చూపిస్తాను. మన అమ్మవారిని చూడాలనంటే మనకి పూజారి గారు కావాలి. సో, డోర్లు అనేది ఓపెన్ చేయాలంటే ఆయనే ఉండాలి కాబట్టి ఆయన వచ్చేసరికి కొంచెం టైం పడుతుందనమాట. ఈలోపు మీరు నార్మల్‌గా ఉండేది చూడండి. టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది. ఓపెన్ చేశాక లోపల అమ్మవారిని మనం డెఫినెట్‌గా చూద్దాము. ఈ అమ్మవారి యొక్క చరిత్ర ఏంటి, అసలు ఈమె ఎలా వెలిసింది అనేది కూడా నేను మీకు చెప్తాను. సిస్టర్స్ అనమాట వాళ్ళు. ఇంకా అయ్యగారైతే వచ్చేసారు. ఇక పూజారి గారు ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేసేసారు. అండ్ ఇంకొక డోర్ కూడా ఓపెన్ చేయాలన్నమాట. సో, ఓపెన్ చేస్తే మనకి అమ్మవారు కూడా కనిపిస్తారు. మహాలక్ష్మి అమ్మవారు అండ్ భూలక్ష్మి అమ్మవారు అండ్ క్షేత్రపాలకులు అని చెప్పాను కదా పాండవులు. వాళ్ళని కూడా చూపిస్తాను మీకు, చూసేయండి. అండ్ వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా చూపిస్తాను. పూజారి గారు ఫస్ట్ డోర్ ఓపెన్ చేశారు. ఇప్పుడు సెకండ్ డోర్ కూడా ఓపెన్ చేశారనమాట. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అమ్మవారిని చూడాలని చెప్పేసి నేను కూడా చాలా వెయిట్ చేశాననమాట. అమ్మవారిని చూడాలని చెప్పి చాలా ఆతృతగా వచ్చాను. ఎంతో భక్తితోటి వెళ్ళాననమాట. ఇంకా డోర్ ఓపెన్ చేసిన తర్వాతకి అమ్మవారు అయితే కనిపిస్తుంది, చూసేయండి మీరు. ఆమెని పెద్దగా ఏం అలంకరించలేదనమాట. ఈమెను ఎప్పుడు అలంకరిస్తారంటే సంక్రాంతి అప్పుడు ఈమెకి బోనాలు పోస్తారంట. అలాగే ఈమెకి పట్నాలు కూడా వేస్తారంట. నేను కొత్తగా విన్నాను అమ్మవారికి పట్నం వేయటం ఏంటి మహాలక్ష్మి అమ్మవారికి అని చెప్పేసి. మనం ఎల్లమ్మ పట్నాలు చూసాము, అలాగే మల్లన్న పట్నాలు చూసాము. కానీ లక్ష్మీ అమ్మవారి పట్నాలు ఎక్కడైనా చూసామా, విన్నామా? నేనైతే మొదటిసారి వింటున్నాను. అండ్ కొత్తగా కూడా అనిపించిందనమాట. సంక్రాంతి అప్పుడు ఖచ్చితంగా సంక్రాంతి రోజే ఈమెకి బోనాలు పోస్తారంట. అదే రోజు అలాగే పట్నాలు వేస్తారంట. చాలా అంగరంగ వైభవంగా జరుపుతారంట. ప్రతి సంక్రాంతికి జాతరలాగా జరుపుతారంట. సో, జాతరేనమాట. ఊరందరూ ఒకే రోజు బోనాలు అయితే పోస్తారనమాట అమ్మవారికి. ధైర్య, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాభి, ధన, కనక, వస్తు, వాహన, సమృద్ధి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, భూలక్ష్మి, మహాలక్ష్మి దేవి, అష్టోత్తర శతనామ పూజ కరిష్యే. ఇంకా పూజారి గారు పూజ అయితే చేశారనమాట. ఇంకా మాతోటైతే అనిపిస్తున్నారు. ఇంకా ఆ తర్వాతకి మా ఇంటి గోత్రం చెప్పమన్నారు. అండ్ చెప్పిన తర్వాతకి ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా చెప్పమన్నారనమాట. సో, చూసారుగా అమ్మవారు ఎలా ఉన్నారో. సో, సంక్రాంతికి మహాజాతరలాగా జరిపిస్తారనమాట. అండ్ ఆ తర్వాతకి నవరాత్రులు, ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఈమెకి ఖచ్చితంగా నవరాత్రులు ఆపకుండా భజన చేస్తారంట. నాన్ స్టాప్గా భజన అనేది కూడా చేస్తారనమాట.
ఇప్పుడు మీకు ముఖ్యమైన వాళ్ళనైతే చూపిస్తాను. వీళ్ళు ఎవరు ఏంటనేది కూడా చెప్తాననమాట. మా మమ్మీ ఆంటీ పసుపు, కుంకుమ పూలైతే వేస్తూ ఉన్నారనమాట. అండ్ నేను కూడా వేశాను. ఇక్కడ మీకున్న బొమ్మలు కూడా చూస్తే అసలు ఏంటి ఇవన్నీ అని కూడా మీకు అనుమానం వస్తది కదా! సో, అది కూడా ఏంటి అనేది చెప్తాను. అయ్యగారితోటే వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాననమాట. ఇప్పుడు మనం మహాలక్ష్మి అమ్మవారు ఎలా వెలిసింది ఏంటి అనేది చెప్తాను వినండి. ఈ మహాలక్ష్మి అమ్మవారు గంగలో కొట్టుకొచ్చిందంట విగ్రహంతోటి. అది చేపలు పట్టే వాళ్ళకి దొరికిందంట. చేపలు పట్టే వాళ్ళు చూసి ఆ విగ్రహాన్ని బయటికి తీశారంట. ఆ గంగ పక్కనే ఈ పాండవులవి కూడా సంథింగ్ ఏవో విగ్రహాలు అనేది దొరికాయంట. ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఈ అమ్మవారు చేపలు పట్టే వాళ్ళకి దొరికితే తీసుకొచ్చి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా పాండవులని ఈ గుడికి క్షేత్ర పాలకులు అని చెప్తూ ఉన్నారనమాట. అండ్ పాండవుల పేర్లతో సహా కూడా ఇక్కడ ఉంది. అండ్ ప్రతి సంక్రాంతికి ఇక్కడ మహాజాతరలాగా జరిపిస్తారంట. అమ్మవారికి పట్నం వేసి బోనాలు పోసి మహాజాతరలాగా జరుపుతారనమాట. మహాలక్ష్మి, భూలక్ష్మి, అలాగే పాండవులు, కృష్ణుడు, పోతురాజు స్వామి ఈ టెంపుల్లో ఉన్నారనమాట. అండ్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ఇప్పుడు మీరు పూజారి నోటితోనే వింటారు. నేను ఇప్పుడు మీకు కూడా వినిపిస్తాను, మీరే వినండి అని ఏం చెప్తాను. కృష్ణస్వామి, పోతరాజు, వాళ్ళ ఆయుధాలు భీముడు, మళ్ళీ అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, అట్లా తెల్లడు అర్జునుడు, అట్లా గురుపోతు కులదేవుడు అన్నాడు కదా. వీళ్ళ కులదేవ వీళ్ళకి తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కడ ఇళ్ళల్లో గరీబ్ పోతే తీసుకుపోతారు. అంటే అమ్మవారు ఎప్పుడు తెలిసినట్టు, అమ్మవారు ఎప్పుడు తెలిసింది? మహాలక్ష్మి అమ్మవారు. సో విన్నారు కదా, పూజారి గారే చెప్పారు. తెలుగు వాళ్ళకి కులదైవం అన్నమాట పాండవులు. వాళ్ళు ఎవరు ఏంటి, భూలక్ష్మి అమ్మవారు, కృష్ణుడు, పోతురాజు స్వామి, అలాగే పాండవుల యొక్క ఆయుధాలు కూడా మనకి చూపించారు, చెప్పారనమాట. అండ్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సంక్రాంతికి అయితే మహాజాతరలాగా బోనాలు పట్నాలు అయితే వేస్తారంటే అమ్మవారికి. అలాగే ఇప్పుడు వచ్చే నవరాత్రుల్లో కూడా నాన్ స్టాప్గా ఆపకుండా భజన కూడా చేపిస్తారనమాట. అండ్ భజన ముగించేది ఎలా అంటే కృష్ణుడు వేషం వేసి, గోపిక వేషం వేసి ఉట్టి కొట్టిస్తారు కదా, అలా ఉట్టి కొట్టించిన తర్వాతకి ఈ నవరాత్రులు అనేది క్లోజ్ చేసేస్తారనమాట. ఇదన్నమాట మహాలక్ష్మి అమ్మవారు వెలిసిన స్టోరీ. మహాలక్ష్మి, భూలక్ష్మి, క్షేత్రపాలకులు పాండవులు అండ్ పోతురాజు స్వామి, కృష్ణుడు కూడా ఉన్నారనమాట. ఈ టెంపుల్ గురించి మీకు ఏమనిపించింది, ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అనమాట. మహాలక్ష్మి టెంపుల్ గురించి నేనైతే ఎప్పుడు ఇలాంటి స్టోరీ వినలేదు అని చూడలేదన్నమాట. ఇంకా మేమైతే అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని కొద్దిసేపు అలా టెంపుల్లో కూర్చొని ఫొటోస్ దిగి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ టెంపుల్ గురించి నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఈ మంతింగ్లో ఉండే వాళ్ళు టెంపుల్ గురించి తెలిస్తే నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.